చాలామంది ఎస్పెషలీ గైనకాలజిస్ట్ విజిట్ ఉన్నప్పుడు రీప్రొడక్టివ్ సిస్టము, అది పనిచేసే విధానము, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే చాలా కామన్గా ఉంటాయో వాటికి కారణాలు అర్థం అవ్వాలి అంటే కొంతవరకు మన శరీరం పనిచేసే బేసిక్ విధానం తెలవాలి. సో ఇది స్కూల్ కరికులంలో 8వ తరగతి 9వ తరగతి ఆ టైంలో చెప్తూనే ఉంటారు, కానీ నిజంగా డే టు డే అది మనం వాడడం కనుక అది 190 మంది మర్చిపోతారు. సో ప్రతి విజిట్లోనూ మేము చాలా టైం స్పెండ్ చేస్తాము. ఎందుకంటే మీ శరీరము ఎట్లా పనిచేస్తుంది అనే విధానం ముందు మీకు అర్థం కాకపోతే దీంట్లో ఏమి ప్రాబ్లం వచ్చింది, దాంట్లో ఎంతవరకు ఎప్పుడు సీరియస్గా ఈ ప్రాబ్లం గురించి మనము లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్స్ మీకు చెప్పడం చాలా కష్టమవుతుంది. ఈ వీడియోలో బేసిక్ రీప్రొడక్టివ్ ఫిజియాలజీ కొంతవరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ డాక్టర్ పద్మజ క్లినిక్, విజయవాడ. అండ్ ఈ ఫీల్డ్లో ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. బాడీ లోపల ప్రతి సిస్టము ఒక పనికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అది మిగతా సిస్టమ్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది ఆప్టిమమ్ పనిచేయటానికి, కానీ ఒక్కొక్క ఆర్గన్ సిస్టమ్ ఒక పని చేస్తుంది. దాంట్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ డిజైన్ చేయబడింది ఇంకో బేబీ పుట్టి మన తర్వాత లైఫ్ హ్యూమన్ బీయింగ్స్ది కంటిన్యూ అవటానికి. సో బేబీస్కి పుట్టాలి అంటే ఆడవాళ్ళ నుంచి కాంపోనెంట్స్ రావాలి, మగవాళ్ళ నుంచి కాంపోనెంట్స్ రావాలి. ఈ ఇద్దరు కలయిక లేకుండా పిల్లలు పుట్టరు. ఆడవాళ్ళ నుంచి ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది, మగవాళ్ళ నుంచి బోల్డెన్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. కానీ వాటిల్లో అన్ని సెలెక్షన్ క్రైటీరియా కంప్లీట్ అయ్యి ద బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ అయ్యి ఈ అండంతో కలిస్తే అది బేబీగా మారుతుంది. ఆడవాళ్ళ శరీరంలో అండాశయాలు ఉంటాయి. అండాశయాల పక్కన ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ వెళ్ళి గర్భసంచి కనెక్షన్ ఉంటుంది. గర్భసంచి లోపల ఒక లైనింగ్ ఉంటుంది, బయటకు వచ్చే దారి ఉంటుంది. ఈ అండాశయాల్లో నిద్రపోతూ చాలా గుడ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆడపిల్లలు వాళ్ళ తల్లి కడుపులో 5వ నెలగా ఉన్న బిడ్డ అప్పుడు తయారైనవి, కానీ ఇవన్నీ నిద్రపోతూ ఉంటాయి. ఆడపిల్లకి ఒక ఎత్తు, ఒక బరువు, ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఎప్పుడైతే శరీరం గుర్తిస్తుందో ఈ అమ్మాయికి ఇంకో బిడ్డ కలిగితే ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోగలదు అనుకున్నప్పుడు ఈ సిస్టమ్ పనిచేయటం మొదలెడుతుంది. ఇది యూజువల్గా ఆడపిల్లలు అందుకునే పెద్ద మనిషి అయిన తర్వాత 4-5 ఏళ్ళకి ఈ సిస్టమ్ ఫంక్షన్ సరిగ్గా ఉంటుంది. ఆ టైంలో నిద్రపోతున్న గుడ్లన్నిటిలో నుంచి కుడివైపు కానీ ఇట్లాగే ఎడం వైపు కూడా ఇంకో ఐడెంటికల్ సిస్టమ్ ఉంటుంది. ఈ నిద్రపోతున్న గుడ్లలో నుంచి ఒక 10-15 దాకా పెరగటం మొదలెడతాయి. కానీ హ్యూమన్ లైఫ్ ఆప్టిమమ్ డిజైను ఒకసారి ఒక బేబీని కనటానికి. అందుకు నేచర్ ఏం చేస్తుంది అంటే ఈ 10-15 గుడ్లలో నుంచి ఏదైతే బెస్ట్ ఫాలికల్ ఉంటుందో దాన్ని మాత్రమే పరిగణిస్తుంది. ఇది సెలెక్షన్ అయ్యి పెరిగి దాంట్లో అండం తయారవటానికి 14 రోజుల దాకా పడుతుంది. అప్పుడు అది విడుదలవుతుంది. ట్యూబ్ వచ్చి దాన్ని పట్టుకుంటుంది. ఇక్కడ 24 గంటలు ఈ అండం వెయిట్ చేస్తుంది. ఆ టైంలో మగవాళ్ళతో కలిస్తే స్పర్మ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి డిపాజిట్ అయితే వాటిల్లో నుంచి సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా ఏవైతే పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడిన స్పర్మ్ ఉండి దానికి ఈ కదలటానికి తోకుండి ఈ తోక కదలటానికి మోటార్ లాగా ఇక్కడ మైటోకాండ్రియా మెడలో ఉండి ఇవి బాడీ లోపల ఏవైతే ఫిల్ట్రేషన్ ప్రాసెసెస్ ఉంటాయో వీటన్నిటినీ దాటుకుంటూ వస్తే
ఇక్కడికి డిపాజిట్ అయిందేమో మిలియన్స్లో ఉంటాయి, కానీ అండం దగ్గరికి చేరుకునేది 100 నుంచి 300 ఉంటాయి. వాటిల్లో నుంచి ఒకటి కలిస్తే బేబీగా మారుతుంది. బేబీగా మారితే ట్యూబ్ దాన్ని డొల్లిస్తూ గర్భసంచి లోపలికి పంపిస్తుంది. ఈ లోపు ఈ గర్భసంచి లోపల పొర ఎప్పుడైతే ఫాలికల్ పెరుగుతుందో అప్పుడు ఈస్ట్రోజన్తో రెడీ అవుతుంది. ఎప్పుడైతే అండం విడుదలవుతుందో అప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్తో సాఫ్ట్ అండ్ స్పాంజిగా తయారవుతుంది. ఈ బేబీ వచ్చేసరికి అది రెడీగా ఉంటుంది కాబట్టి బేబీ దాంట్లో అతుక్కోవటానికి ఎండోమెట్రియం లైనింగ్ సహకరిస్తే బేబీ అతుక్కోవాలి అనుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ప్రాసెస్ ప్రతి నెల ఆడపిల్లలకి అటెంప్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ప్రతి నెల ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకంటే ఒక అండం కరెక్ట్గా మెచ్యూర్ అవ్వాలి అంటే దాని లోపల బయలాజికల్ సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి. దాని చుట్టూ ఉండే సెల్స్ నుంచి కమ్యూనికేషన్ దానికి కరెక్ట్గా ఉండాలి. అది పెరిగే ఫాలికల్లో ఈ మిగతా సెల్స్ అన్నీ కూడా దీనికి కరెక్ట్ న్యూట్రిటివ్ మెటీరియల్ హార్మోన్స్ ఇవ్వాలి. ఈ ఓవరీలో ఉన్న వాతావరణం ఈ అండం క్వాలిటీ తగ్గకుండా చూసుకోగలగాలి. సో ఇవన్నీ అయినప్పుడే పర్ఫెక్ట్ ఓవ్యులేషన్ అవుతుంది, పర్ఫెక్ట్ అండం వస్తుంది, అండ్ దీని ఫర్టిలైజేషన్ కెపాసిటీ కరెక్ట్గా ఉంటుంది. స్పర్మ్స్లో ముందుకు వెళ్ళే తత్వం తక్కువ నెంబర్ ఉన్నా ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా స్పర్మ్స్ చేరుకోలేవు. అలాంటి కండిషన్స్లో ఈ గర్భసంచి లోపల పొర 14 రోజులు వెయిట్ చేసి బేబీ రాకపోతే అది మెన్స్ట్రువల్ సైకిల్లో వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ సక్సెస్ఫుల్గా పెరిగి డెవలప్ అయ్యి అతుక్కుంటే 14 రోజుల తర్వాత గర్భవతి అని యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకి తెలుస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ రావటానికి ఏవైతే ఊసైట్ ఉంటుందో, ఏవైతే స్పర్మ్స్ ఉంటాయో ఇవి ఎక్సలెంట్గా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో పనిచేయాలి. ఇవి మన శరీరంలో భాగం కనుక మన ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ఊసైట్ క్వాలిటీ మీద, స్పర్మ్ క్వాలిటీ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దానికి తోడు గర్భసంచి లోపల పొర ఏదైతే ఉంటుందో ఇది బేబీ రాగానే దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని పెరగటానికి సహకరించాలి. అందుకు యూట్రస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఊసైట్ క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, స్పర్మ్ క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీస్ రావు. అండ్ ప్రెగ్నెన్సీస్ రాకపోవటమే కాకుండా విమెన్లో ఊసైట్ క్వాలిటీ కానీ, స్పర్మ్ ఈ ట్యూబ్స్లో అబ్నార్మాలిటీ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా ఉంటే మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా చేంజ్ అవుతుంది. ఈ సక్సెస్ఫుల్ ఇంప్లాంటేషన్ అయ్యి మదర్ ఆ బేబీని 9 నెలలు కరెక్ట్గా సపోర్ట్ చేయగలిగితే, డెవలప్మెంట్ సరిగ్గా ఉంటే, దెన్ ఇట్ లీడ్స్ టు అ హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ అ హెల్దీ బేబీ అట్ ద ఎండ్ ఆఫ్ 9 months. ఈ వీడియో మీకు బేసిక్ రీప్రొడక్టివ్ ఫిజియాలజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ చేసింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. వీ విల్ ఆన్సర్ యూ అండ్ స్టే సేఫ్, స్టే హెల్దీ.